వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొయినాబాద్ ఫామ్ హౌస్లో పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీలో పుట్ట మహేష్ కుమార్ యాదవ్ చాలా సంచలనమైనటువంటి విషయాలు కొన్ని పంచుకోవడం జరిగింది. నిజంగా ఒక రకంగా చూస్తే ఈ షాకింగ్ అనే చెప్పాలి. అంటే ఇన్నాళ్ళు ఈ 4-5 రోజుల్లో జరిగినటువంటిది అది ప్రచారం అని అనడానికి లేదు, అట్ ద సేమ్ టైం కంప్లీట్ ఫ్యాక్ట్ చెక్ అనడానికి కూడా లేదు. బట్ అనేక అనుమానాలకు తావిస్తూ జాతీయ మీడియాలో సైతం రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి సీనియర్ జర్నలిస్టులు సైతం డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేయడం, డ్రగ్స్ పార్టీలో ఉన్నటువంటి పార్లమెంటేరియన్ని పార్లమెంట్ సమావేశాలకి ఎలా అనుమతి ఇచ్చారు అని జరిపినటువంటి చర్చ చాలా సీరియస్ టోన్లో కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అయితే దీంట్లో అందుతున్నటువంటి రిపోర్ట్స్ కొన్ని నిన్న వీళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి చూస్తే బ్లడ్ శాంపిల్స్ తీసుకోలేదు, పుట్టా మహేష్ దగ్గర అసలు బ్లడ్ శాంపిల్సే తీసుకోలేదు అనేది ఆయన చెప్తున్నటువంటిది. అలాగే యూరిన్ టెస్ట్ 3 ప్రైవేట్ ల్యాబ్స్లో యూరిన్ టెస్ట్ చేయించారు, యూరిన్ టెస్ట్లో అన్నిట్లోనూ నెగిటివ్ అనేది వచ్చింది అని చెప్తున్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ని పుట్టా మహేష్ అనుచరులు రిలీజ్ చేశారు. ఈ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నింటిలో కూడా నెగిటివ్ వచ్చింది. పుట్టా మహేష్ ఇందులో కావాలని ఇరికించారు అనేటువంటి నెరేటివ్ కూడా ఒకటి తీసుకుని వస్తున్నారు. ఆ వీడియోలు మొత్తం అదంతా కూడా యూరిన్ టెస్ట్ చేశారు, బ్లడ్ రిపోర్ట్స్ అయితే లేవు అని చెప్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండానే కొకైన్ పాజిటివ్ వచ్చిందని ఎలా చెప్తారు అని ప్రశ్నిస్తుంటే, దానికి సంబంధించి పోలీసులు చెప్తున్నటువంటిది ఏంటంటే సరైనటువంటి సమయంలో దీనికి సంబంధించినటువంటి వివరాలు మేము పూర్తిగా వెల్లడిస్తాము అని చెప్పి సిట్ అధికారులతో కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు సమావేశం అయ్యి దాని మీద మొదటి రోజు విచారణ ఏం జరిగింది, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏం చేశారు, ఎలా చేశారు, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుతూ పుట్టా మహేష్ చేసినటువంటి ఆరోపణలు, అలాగే ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, బయట ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశం మీద సరైనటువంటి సమయంలో మేము వివరాలన్నీ కూడా వెల్లడిస్తాము, అవి ఆయన మా మీద చేసినటువంటి ఆరోపణలుగానే మేము భావిస్తున్నాము అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక ఈ రిమాండ్ రిపోర్టు దీనికి సంబంధించి ఫస్ట్ డేలో ఏం చేశారు ఆ వివరాలు కూడా సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ రిపోర్ట్స్ని కనుక ఒకసారి పరిశీలించినట్టయితే దాంట్లో ఉన్నటువంటి వివరాలు కూడా, రిమాండ్ అప్లికేషన్ మొత్తం 16 పేజీల రిమాండ్ అప్లికేషన్ రిపోర్ట్ కూడా మనకి అందింది. దాని వివరాల పరంగా చూసినట్లయితే వాళ్ళందులో మెన్షన్ చేసింది A1 నమిత్ శర్మ, A2 పి రోహిత్ రెడ్డి, A3 పి రితేష్ రెడ్డి, A4 కౌశిక్ రవి, A5 సిలివేరి శరత్ కుమార్, A6 తిరువీధుల అర్జున్ రెడ్డి, A7 పుట్టా మహేష్ కుమార్ 37 years old, A8 వచ్చేసి రమేష్, A9 వరమాచినేని శ్రవణ్ కుమార్, A10 నలపనేని విజయ్ కృష్ణ, A11 ప్రియాంక రెడ్డి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ Psychotropic Substances Act attempt to murder, assault or criminal force otherwise than on grave provocation, possession of అన్లైసెన్స్డ్ వెపన్. సో దీంట్లో రోహిత్ రెడ్డికి సంబంధించి అయితే ఈ అన్లైసెన్స్డ్ వెపన్ దీనికి సంబంధించి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్యాక్ట్స్ అనేవి కూడా ఏం జరిగింది ఎలాగా అనేది ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాము అనేది లేదు అని పుట్టా మహేష్ అనుచరులు చెప్తున్నటువంటి విషయం. బట్ వాళ్ళు చెప్పేది బ్లడ్ శాంపుల్ తీసుకున్నాము, ముందు రోజు యూరిన్ టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ అనేది వచ్చింది, బట్ డైల్యూషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ టైం తీసుకున్నారా ఇంకోటి తీసుకున్నారా అన్న దగ్గర వితిన్ అవర్స్లో లేదు వితిన్ 1 అవర్లో అయితే మనకి తెలియదు. పట్టుకున్న తర్వాత తీసుకున్న 4 గంటలకు ఒక్కొక్కసారి బయటపడుతుంది, అదే తర్వాత రోజు పాజిటివ్గా వచ్చింది అనేది పోలీసులు చెప్తున్నటువంటిది. ఇక రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి వివరాలు, అలాగే వాళ్ళ తమ్ముడు రితేష్ రెడ్డికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే కాల్పులు జరపడం, పోలీసుల్ని లోపలికి రానివ్వకుండా, ఏవి పట్టుబడనివ్వకుండా కాల్పులు జరపమని చెప్పింది కూడా రోహిత్ రెడ్డి అనేది పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఏమైనా సరే నేను చూసుకుంటాను, పోలీసుల మీద కాల్పులు జరపండి అంటేనే నమిత్ శర్మ అనేటువంటి వ్యక్తి కాల్పులు జరిపాడు. అలాగే రోహిత్ రెడ్డి పిఏ చేతిలో ఉన్నటువంటి ఫోన్ని కూడా పూర్తిగా పగలగొట్టాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. బట్ ఇందులో ఎక్కడ కూడా బ్లడ్ రిపోర్ట్ అన్నటువంటిది మెన్షన్ చేయలేదు కదా. మరి బ్లడ్ శాంపుల్ తీసుకోకుండానే ఏ విధంగా బ్లడ్ ఇచ్చారు, బ్లడ్ టెస్ట్లో ఇలా వచ్చింది అని చెప్తారు అని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇక్కడ రాజకీయంగా కుట్ర జరిగిందంటే కుట్ర ఎవరు చేశారు? డిన్నర్కి ఆహ్వానించింది రోహిత్ రెడ్డి.
రోహిత్ రెడ్డి తోటి పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా, వ్యాపార లావాదేవీలు లాంటివి ఏమైనా ఉన్నాయా, అది ముందు ఒకటి ఎస్టాబ్లిష్ అవ్వాల్సింది ఉంది. దానికి క్లారిటీ ఇవ్వాలి. అండ్ ఆఫ్టర్ దట్ బీఆర్ఎస్ పార్టీ నేతలతోటి ఇంకా వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. కుట్ర చేయడానికి, రాజకీయంగా కుట్ర చేశారు దీంట్లో అనడానికి రేవంత్ రెడ్డి తోటి ఏమైనా విభేదాలు ఉన్నాయా అంటే డెఫినెట్గా పుట్టా మహేష్ ఫ్యామిలీ తోటి, అటు తలసానితో కావచ్చు, లేదంటే సుధాకర్ యాదవ్తో కావచ్చు, యనమల రామకృష్ణుడు ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళతో ఎవరితో విభేదాలు అనేవి లేవు అనేది అందరికీ తెలిసిందే. అండ్ ఫ్రెండ్లీ సీఎంస్ ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు అన్న పాయింట్లోనే మాట్లాడుకుంటున్నారు తప్ప చర్చల పరంగా, అంతేగాని వేగ్గా ఏదో ఆరోపణలు చేసేసి కుట్ర చేయాలి ఇలా చేయాలి అనేది ఎక్కడా లేదు. జస్ట్ లైక్ గతంలో ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు కావచ్చు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఈ రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఉద్దేశాలు అయితే రెండు ప్రభుత్వాలకి, ఇద్దరు ముఖ్యమంత్రులకి కూడా లేవు అనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి చూసినప్పుడు ఇక్కడ పుట్టా మహేష్ని టార్గెట్ చేస్తే, అందులోనూ తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువు తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్లో సొంత నేత గురించి, సొంత పార్టీ నేతకి సంబంధించి కుట్ర చేసే అవకాశం బీఆర్ఎస్కు ఉందా అన్న కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నా ఇబ్బంది ఉందా అంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్కి వచ్చినటువంటి ఇబ్బంది అంటే ఏం లేదు, కేవలం ఆ గొర్రెల స్కామ్ తప్ప ఇంకొకటి ఏమీ కనిపించట్లేదు. అది కూడా ఏంటంటే ఇంకా విచారణ అనేది నార్మల్గా జరుగుతుంది తప్ప సీరియస్గా దాని మీద రేవంత్ రెడ్డి కూడా యాక్షన్ తీసుకుంటున్నట్టు మనకి ఎక్కడ కనిపించలేదు అనేది వాస్తవంగా తెలుస్తున్నటువంటి అంశం. సో ఎన్ని కోణాల్లో చూసినా ఇక్కడ మహేష్ని ఇందులో కావాలని ఇరికించడానికి కుట్ర అనేటువంటి పాయింట్ ఎక్కడ కనిపించట్లేదు. మేబీ ఆయన చెప్తున్నట్టుగా డిన్నర్కే వెళ్ళి ఉంటే, డిన్నర్కి పిలిచినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఎంపీ స్థానంలో ఉన్నారు కాబట్టి, ఇక్కడ తెలంగాణలో అసలు ఎంపీలు లేరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఏదో ఒక హెల్ప్ తీసుకోవాలి అన్న దగ్గర తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువు కాబట్టి మనకి మహేష్ ఏమైనా హెల్ప్ చేస్తాడేమో ఈ దుబాయ్ లింకులకు సంబంధించి అన్న దాంట్లో రోహిత్ రెడ్డి పిలిచాడేమో అన్నటువంటిది కూడా చర్చ జరుగుతోంది. ఏది ఎలా చూసినా చివరాఖరికి వచ్చేసరికి మొన్నటి వరకు కంప్లీట్గా పాజిటివ్ వచ్చింది అనేది పోలీసులు చెప్తున్నటువంటి అంశం. యూరిన్ టెస్టులు 3 ల్యాబ్లో చేయించాము, 3 కూడా మాకు దీనికి సంబంధించి నెగిటివ్ వచ్చింది అనేది మహేష్ అనుచరులు చెప్తున్నటువంటి అంశం. ఆ రిమాండ్ రిపోర్ట్లు కూడా వాళ్ళు రిలీజ్ చేసినటువంటిది చెప్తున్నది. మరి ఇందులో ఎవరి కుట్ర ఉంది, తప్పు ఇక్కడ ఎవరిది? రోహిత్ రెడ్డిది అలాగే రితేష్ రెడ్డిది అయితే మాత్రం డెఫినెట్గా తప్పు ఉంది అనేది 100% తెలుస్తుంది. ఈ నిమిత్ శర్మ అనేటువంటి వ్యక్తిది కూడా ఈ దుబాయ్ లావాదేవీలు, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాలు వీటిల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాడు. అంటే ఒక లాబీయిస్ట్ లేదంటే ఒక బ్రోకర్ లాగా చేస్తూ ఉంటాడు అనేది సర్కిల్లో ఉన్నటువంటి వ్యవహారం. అలాగే ఇక మిగతా వాళ్ళందరూ కూడా కర్ణాటక నుంచి వచ్చినటువంటి లాయర్ కావచ్చు, మిగతా స్నేహితుల బృందం కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవలం ఈ వ్యాపార లావాదేవీల్లో ఉన్నటువంటివే అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది. అండ్ కేదార్ అనేటువంటి వ్యక్తి మరణం, దుబాయ్కి సంబంధించి రాజకీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించిన ఆధారాలు అతని దగ్గర ఉన్నాయి, అతని మరణంతో ఇప్పుడు ఆస్తుల ట్రాన్స్ఫర్ కావచ్చు, వీటికి లీగల్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్న పాయింట్లోనే ఈ మీటింగ్ నడిచిందా, దానికి పుట్టా మహేష్ని తీసుకొచ్చి ఎలాగైనా ఎంపీ ఉన్నారు కాబట్టి మనకి చేసి పెడతాడు అనేటువంటి పాయింట్లో అతని ఇందులోకి తీసుకొచ్చారా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇమీడియట్గా స్టాండ్ తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 5 రోజుల్లో చర్యలు తీసుకుంటాం, మీరు సరైనటువంటి వివరణ ఇవ్వకపోతే అన్న దగ్గర నిన్న ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా బయటపెట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు పోలీసులకు ఒక రకంగా ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఈ రిపోర్ట్స్లో బ్లడ్ టెస్ట్ అనేది లేకపోవడం కావచ్చు, అలాగే యూరిన్ టెస్ట్లో 3 సార్లు నెగిటివ్ అనేది వేరే ల్యాబ్స్లో. అయితే పోలీసులు చెప్పేది ఏంటి, 6 నెలలు అయినా సరే డ్రగ్ ట్రేసెస్ అనేవి ఖచ్చితంగా బయటపడతాయి. ఒక్కసారి తీసుకున్నా 2 సార్లు తీసుకున్నా ఖచ్చితంగా బయటపడతాయని. అలాగే ఇక ఇతర ప్రధాన పత్రికల్లో చూసినప్పుడు ఇదేమి కొత్త కాదు వీళ్ళకి అనేటువంటి నెరేటివ్నే వేరే వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. పెద్ద పెద్ద పత్రికలకి ఈనాడులో కావచ్చు, లేదంటే మిగతా పేపర్లో వచ్చినట్టుగా. ఏదేమైనా ఇప్పుడు ఈ రిపోర్ట్స్ మీద పోలీసుల స్పందన అనేది సరైనటువంటి సమయంలో మేము చెప్తాము. ఆ ఆరోపణలన్నింటికి వీటిని కేవలం ఆరోపణలలాగా మాత్రమే చూస్తున్నారు పోలీసులు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ తోటి సరిపోల్చుకున్నా, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలు వీటన్నిటిని రేపు వెల్లడించినా అప్పుడు అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ రిపోర్ట్లు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పుట్టా మహేష్కి మద్దతు కూడా పెరుగుతోంది. చూడాలి మరి జాతీయ స్థాయిలో మరి ఈ రిపోర్ట్స్ నన్ను చూసి ఏమైనా స్టేట్మెంట్లు ఇస్తారా, లేదు ఇంకేమైనా మాట్లాడతారా అనేది. ఇది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.